రవికాంత్, మనం ఇవాళ ఒక న్యూస్ వింటున్నాం కదా, చూస్తూనే ఉన్నారు. డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే రైతు భరోసా కావాలంటే రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఒక న్యూస్ వింటున్నాం. ఎన్నికల ముందు వరకు రైతు భరోసా అని చెప్పారు, అది జరగలేదు. ఓట్లు వేయించుకున్న తర్వాత రైతులను దగా చేసిన ఈ ప్రభుత్వం ఇంకో కొత్త పంతా తీసుకుంది. దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా ఇస్తాము అని ఒక న్యూస్ తీసుకొచ్చింది. అలాగే అప్లికేషన్ చేసుకుని రైతులకు పెట్టుబడి సాయం పోయినట్టేనా, ఒకవేళ వాళ్ళ అప్లికేషన్ పెట్టకపోతే పరిస్థితి ఏంటి? రైతులందరూ కూడా ఇంతకుముందు ఆల్రెడీ మేము అప్లికేషన్స్ ఇచ్చున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ పెట్టడానికి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతోంది కదా. దేశంలోనే రైతుకు పెట్టుబడి సాయం అందించాలన్నటువంటి బృహత్తరమైన ఆలోచన ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా ఉన్నాము. ఆ రోజు దేశమంతా కూడా హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ రైతాంగం ఎట్లా బాగుపడుతూ ఉన్నారని చెప్పి అధ్యయనాలు కూడా జరిగిన పరిస్థితి. ఒకనాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులు అట్టడుగున ఉండేవారు. అసలు పంటలు పండే భూములే లేకపోయేవి, పడావుబడ్డ భూములకు సంబంధించి ఉండేవాళ్ళు. ముఖ్యంగా రైతులంతా కూడా హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళి తమ కూలీనాలు చేసుకునే పరిస్థితి ఉండేది. స్పష్టంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడం, సాగునీళ్ళు అందించడము, ఏదైతే ఇట్లాంటి రైతుకు సంబంధించినటువంటి పథకాలు అందించడం వల్ల ఇవాళ గ్రామాలకు మళ్ళీ వలసలు వాపసు వచ్చి పంటలన్నీ కూడా పచ్చగా కనిపిస్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మైకుల ముందు ఊదరగొట్టిన మాటలన్నీ కూడా గట్టిగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళ నీటి మూటలుగా మిగిలిపోయాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మైకుల దగ్గర గట్టిగా మాట్లాడినటువంటి మాటలు అవి మాత్రమే రైతులు విన్నారు. ఇవాళ చెవులో షరతులు వర్తిస్తాయనే విధంగా చిన్నగా గుసగుస చెప్పిన విధంగా వాళ్ళకి వాళ్ళ ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ కావచ్చు, ఏదైతే ఇట్లాంటి మాటలు వింటూ ఉన్నారో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే నిన్న మనం ఒక గ్రామానికి వెళ్ళి డిక్లరేషన్ మీద మీ స్పందన ఏంటంటే అని అడిగితే రుణమాఫీ సరిగా జరగలేదు, 30% మంది 40% మంది రైతులకు మాత్రమే అయింది తమ గ్రామానికి సంబంధించి చెప్తా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో 20% కూడా కానీ పరిస్థితులు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 80 నుంచి 100% అయిందని చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే ఒక రైతు బంధు అందుకునే వాళ్ళను మనం ప్రామాణికంగా తీసుకున్నట్టయితే ప్రతి పంటకు కూడా ఇటు వానాకాలానికి సంబంధించే కావచ్చు, యాసంగికి సంబంధించే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,89,787 మంది రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు ప్రతి ఏటా ప్రతి సీజన్కి సంబంధించి 907 కోట్లు అందుతుంది. దాన్ని కనుక మనం క్యాల్కులేట్ చేస్తే 2,700 పైచిలుకు కోట్లు రైతులకు నేరుగా ఒక సీజన్కి అందే పరిస్థితి ఉండేది. వాళ్ళ కాంగ్రెస్ కొడుతున్నటువంటి మాటల ప్రకారం మనం చూసినప్పటికీ రైతు రుణమాఫీ ద్వారా అయింది కూడా. అంటే అధికారులే అధికారికంగా లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బయటకు వచ్చే లెక్కలు కూడా అందులోనూ అనేక తప్పులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తప్పుడు లెక్కలకు సంబంధించిన తప్పుడు తలకలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా 2,200 కోట్ల వరకే రుణమాఫీ అయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 3 విడతలు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు ఎక్కడికి పోయింది? రైతు భరోసా 15,000 రూపాయలు, అంటే ప్రతి సీజన్కి సంబంధించి 7,500 చొప్పున ఏటా 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాటలు ఎటుపోయాయన్నటువంటి ప్రశ్న స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మరోవైపు కౌలు రైతులు కూడా ఆశపడ్డారు. 12,000 రూపాయలు ఏటా అందిస్తామన్నారు కదా, ఆ డబ్బులు ఎట్లా ఇస్తారన్నటువంటి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేనటువంటి ప్రశ్న కూడా తలెత్తా ఉన్న పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇక డిక్లరేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రైతులంతా కూడా ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి. గ్రామాలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొచ్చారు. ప్రతి అంశం కూడా దాంట్లో 4-5 పేజీలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి సంబంధించి, ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకున్న పరిస్థితి. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయా, ఇల్లు ఉందా, ఇలాంటి ప్రతి అంశాన్ని, ముఖ్యంగా పశువులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నోట్ చేసుకున్న తరుణంలో ఇవాళ ప్రజలంతా కూడా ఇటు ముఖ్యంగా రైతులంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వేరే పథకాలకు సంబంధించి మళ్ళీ ఎందుకు మా దగ్గరికి వస్తూ ఉన్నారు? ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ద్వారా సమాచారం అందించారు కదా, ఏదైతే 100% ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి వివరాలు సేకరించాము, అవన్నీ కూడా కంప్యూటరీకరణ కూడా పూర్తయిందన్నటువంటి ప్రెస్ నోట్లు కూడా మనం స్పష్టంగా చూస్తాము. ఒక కంప్యూటరీకరణ అయినటువంటి ఏ అంశమైనా చిన్న ఏదైతే అప్లికేషన్లో ఉంటుంది, దాన్ని
చూస్తే ఏదైతే యాప్ కావచ్చు ఆ సిస్టమ్ను మనం పరిశీలించినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అప్లికేషన్లు ఏదైతే ప్రభుత్వం వాడుతూ ఉందో ఆ అప్లికేషన్లో ఆ పేరు కొడితే ఆ పేరుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా వచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఈ సెల్ఫ్ డిక్లరేషన్, ఎందుకు మా పేరు మీద ఎంత భూమి ఉందో ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఈ తలనొప్పులు మాకన్నటువంటి ప్రశ్న రైతుల వైపు నుంచి స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం మరొకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ రైతు భరోసాను తాత్సారం చేయడము, దీన్ని దాటవేయడం. ఎందుకంటే యాసంగి సీజన్ మళ్ళీ మొదలైన పరిస్థితి. ఆ రైతులంతా కూడా ఏదైతే వరి నార్లు కూడా ఇప్పటికే పోసుకొని వ్యవసాయానికి కూడా సిద్ధమై కొన్ని చోట్ల పంట కూడా వేస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో మళ్ళీ రైతు భరోసాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి రైతు భరోసా 15,000 ఇవ్వాల్సి, అయితే 7,500 ఇవ్వాల్సి ఉంటుంది ఒక పంట. కాబట్టి యాసంగి సీజన్ నుంచి మొదలు పెడతారనుకున్న 7,500 రూపాయలు ప్రతి ఎకరాకు అందించాల్సి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని దాటవేసే ధోరణిగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నారు, మీకు ఇల్లు లేదా అన్నటువంటి అంశంలో భాగంగా ఇటీవలి కాలంలో కొంతమంది సిబ్బంది ఇల్లు లేదు మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని ఆ దరఖాస్తులో పేర్కొంటే గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి సర్వే చేస్తూ ఉన్నారో వాళ్ళు జస్ట్ ఆ అప్లికేషన్ ద్వారా మాకు ఇల్లు లేదని దరఖాస్తు చేస్తే వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చిన పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతుల ఇంటికి ఎందుకు రారు, దానికి సంబంధించి ఎందుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి ప్రశ్న తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతంలో పత్తి కావచ్చు, మిరప కావచ్చు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వరి తర్వాత ఇవి కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఒకసారి పత్తి మనం చూసినట్టయితే కొన్నిసార్లు వ్యవసాయ భూమికి నీళ్లు అందలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే యాసంగి సీజన్ కాబట్టి పూర్తిగా ఎండాకాలం పంటగా మనం చెప్తూ ఉంటాము. ఇంకొక 1.5 మంత్ అయితే ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ వ్యవసాయ భూమికి నీళ్ళు అందని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కిందికి దిగువకు కొన్ని లక్షల క్యూసెక్ల నీరు కిందికి పోయిన పరిస్థితి. ఇప్పుడు దేవాదుల ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏదైతే ఫస్ట్ 10 రోజులు 20 రోజులు ఎలాగో నీరు అందించినప్పటికీ పంట చేతికి అందే సమయానికైతే నీళ్ళు ఇచ్చే పరిస్థితి స్పష్టంగా లేదు. అలాంటి సందర్భంలో కొన్నిసార్లు పత్తి రైతు పూర్తిగా పత్తి పంట వేసినప్పటికీ అది దిగుబడి రాకపోతే తగలబెట్టుకున్న సందర్భాలు అనేకం తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం చూసాము. అటువంటి సందర్భంలో ఇవాళ రైతును దోషిని చేసే ప్రయత్నం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు ఏ పంట వేశారు, ఎందుకు దిగుబడి ఇవాళ రైతులకు సంఖ్యలు వేయడంలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ కోసం ముందుకెళ్తున్న అర్థం చేసుకోవచ్చు. ప్రజాపాలన దరఖాస్తులో మా భూమికి సంబంధించి కావచ్చు, నేనేం పండిస్తాను, ఏ రకం పండిస్తున్నటువంటి అంశాలు, ఇట్లాంటి అనేక అంశాలకు సంబంధించి ఒకసారి ఆ భూమి సారవంతాన్ని బట్టి ఒకసారి వరి పండించవచ్చు, మొక్కజొన్న పండించవచ్చు, ఇతర పంటలు పండించవచ్చు. మీరు ఎలా మీరు అంచనా వేస్తారన్నటువంటి ప్రశ్న రైతుల ద్వారా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఆనాడు 5,000 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కేసీఆర్ గారి హయాంలో నియమించిన తరుణంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు వెళ్తే అక్కడ ఆ భూమిలో ఏ పంట పండుతుందా తెలియదా అనే అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. మనం గతంలోనే రుణమాఫీ గురించే మనం తీసుకున్నట్టయితే ఇటు పరకాల కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఏ బ్యాంక్ అనేది లేకుండా పూర్తిగా పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద కూడా రైతులు పడిగాపులు కాసిన పరిస్థితి. మాకు ఎందుకు రుణమాఫీ రాలేదన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని బ్యాంకుల్లోనైతే పూర్తిగా టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళను పడిగాపులు గాయించి, అంటే ఒక గ్రామానికి సంబంధించి మండల కేంద్రానికి ఆ గ్రామం చివరి గ్రామంగా ఉంటే వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి తయారై వాళ్ళంతా కూడా ఉదయమే మబ్బులో 6-7 గంటలకు ఆ బ్యాంకు దగ్గరికి వస్తే 7-8 గంటల నుంచి ఆ టోకెన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. 9 గంటల వరకు ఆ టోకెన్ల ప్రక్రియ పూర్తయితే 10 గంటలకు 10-10:30కు బ్యాంకులు తెరిస్తే వాళ్ళంతా కూడా పెద్ద క్యూ లైన్గా నిలబడి 1-2 గంటల వరకు కూడా తమ పనులన్నీ వదిలేసుకొని వాళ్ళ ఇబ్బందులు పడ్డ పరిస్థితులు గతంలో రైతు రుణమాఫీ సందర్భంగా స్పష్టంగా చూసాము. ఈసారి కూడా ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కూడా స్వీయ ధృవీకరణ ఇవ్వాలంటే పెద్ద క్యూ లైన్లు. ఇప్పుడు 8,89,000 మంది రైతులు పూర్తిగా రుణమాఫీకి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటే 60%, 70%, 80% మంది అందులో 10-20% మంది రైతులు రుణమాఫీ తీసుకోలేనుకుంటే వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రతి రైతు కూడా 8,89,787 మంది రైతులు ఖచ్చితంగా బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిందే. స్వీయ ధృవీకరణ పత్రంలో భాగంగా
ఖచ్చితంగా వాళ్ళు సంతకం చేయాల్సిందే. ముఖ్యంగా తమను తాము దోషులుగా మీ ముందు పెడతా ఉన్నాము, మేము మీ దగ్గర తల వంచుతున్నాం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అక్కడ అధికారులకు హ్యాండ్ ఓవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలో ఆవేదనలో మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంత తలనొప్పి మాకు ఎప్పుడూ లేదు వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి. ముఖ్యంగా ఈ క్యూ లైన్లలో మేము బాధలు పడలేము అన్నటువంటి అంశం తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇప్పటికే యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరొకసారి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఏ బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఏ అధికారుల చుట్టూ తిరగాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళైతే బాధగా తమ బాధ వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సునీత. రైట్.